Hi friends, welcome to KVS Tech Buddies. KVS friends, ఇవాళ రోజు వీడియోలో మనం సామ్సంగ్ గ్యాలక్సీ బుక్ 3 ప్రోని అయితే అన్బాక్స్ చేసి రివ్యూ అయితే చేద్దాం. అండ్ అలాగే నా దగ్గర బుక్ 2 Pro 360 కూడా అయితే ఉంది. దాన్ని కూడా నేను పక్కన పెట్టి కంపారిజన్ చేస్తూ అయితే చూపిస్తాను. సో రెండింటికి చాలా చేంజెస్ అయితే ఉన్నాయి. సో ఇది బుక్ 3 లేటెస్ట్ జనరేషన్. సో బుక్ 3లో మనకి చాలా వేరియంట్స్ ఉన్నాయి. బుక్ 3 Pro, బుక్ 3 Pro 360, బుక్ 3 అల్ట్రా ఇవన్నీ అయితే ఉన్నాయి. సో అల్ట్రా అనేది హై ఎండ్ వేరియంట్. సో బుక్ 3 Pro అనేది ఎంట్రీ లెవెల్ ల్యాప్టాప్ అనమాట దాంట్లో. సో ఇవాళ రోజు వీడియోలో దాన్ని అన్బాక్సింగ్ చేసి అండ్ దాంట్లో ఫీచర్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇది అందరికీ యూజ్ అవుతుంది. సో బిజినెస్ పీపుల్కి, స్టూడెంట్స్కి అందరికీ అయితే యూజ్ అవుతుంది. అండ్ చాలా బాగుంటుంది పర్ఫార్మెన్స్ అయితే మాత్రం. సో వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. దానికంటే ముందు వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది వీడియోని లైక్ చేయడం మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ పెట్టుకోండి. ఇంకెటువంటి నచ్చుకుని వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మరి ఫ్రెండ్స్, ఇదే సామ్సంగ్ గ్యాలక్సీ బుక్ 3 Pro 360. సో ఫస్ట్ మనం దీన్ని అన్బాక్సింగ్ అయితే చేద్దాం. తర్వాత నేను దీంట్లో ఇంటర్నల్ ఫీచర్స్ అండ్ అలాగే నేను దీంట్లో మనకి బుక్ 2 Pro 360 కూడా అయితే నేను కంపేర్ అయితే చేస్తాను. ఎందుకంటే నా దగ్గర బుక్ 2 Pro 360 కూడా అయితే ఉంది. సో అది దీనికి చేంజెస్ చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. సో బాక్స్ అయితే ఓపెన్ చేసాం. ఫస్ట్ మనకి ఇనిషియల్గా ల్యాప్టాప్ అయితే ఉంది. సో చూడొచ్చు, చాలా బాగా ప్యాక్ అయితే చేశారు. సో దీన్ని కొంచెం సేపు పక్కన పెట్టేద్దాం. అండ్ ఇంకా బాక్స్లో ఏమేమి కంటెంట్స్ వస్తాయో చూద్దాం. సో దీంట్లో మనకి యూజర్ మాన్యువల్ అండ్ వారంటీ ఇన్ఫర్మేషన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో వీళ్ళైతే మాత్రం ఫుల్ ఎకో ఫ్రెండ్లీ అయితే వెళ్ళిపోయారు. సో ఒక్కటి కూడా మీకు ప్లాస్టిక్ ఐటమ్ అయితే కనిపించలేదు బాక్స్లో. అన్నీ ఐదర్ పేపర్ కానీ కార్డ్బోర్డ్తో కానీ అయితే ఉన్నాయి. సో ఒక టైప్ సి కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకొక పీడీ ఛార్జర్ ఉంది, 65 వాట్ పీడీ ఛార్జర్ అనమాట. సో దీన్ని పెట్టి ఛార్జింగ్ పెడితే మనకి ల్యాప్టాప్ ఇంకా ఫాస్ట్గా ఛార్జ్ అయితే అవుతుంది అనమాట. అండ్ అంతే, ఇంకా బాక్స్లో అయితే ఏం లేవు. సో నెక్స్ట్ మనం ల్యాప్టాప్ అయితే ఓపెన్ చేద్దాం. సో చాలా బాగుంది ప్యాకింగ్ అయితే మాత్రం. సో నేను వెనకమాల కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే రాశారు సో ల్యాప్టాప్ గురించి. సో పక్కన పెట్టేసి మనం ల్యాప్టాప్ చూద్దాం. సో చూడొచ్చు, చాలా అంటే చాలా చిన్నగా ఉన్నట్టు అనిపిస్తుంది మీకు. కాకపోతే ఇది మనకి 14 ఇంచ్ అయితే ఉంటుంది మీకు ల్యాప్టాప్ అయితే. సో ఎవరికైతే వర్క్ కోసం తీసుకోవాలనుకుంటారో ఇది ది బెస్ట్ ల్యాప్టాప్ అని చెప్తాను. ఎందుకంటే ఇది మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ దీని థిక్నెస్ కూడా 11.3 mm ఉంటుంది. అండ్ వెయిట్ చూసుకుంటే మనకి ఇది 1.17 kg మాత్రమే అవుతుంది. అండ్ అలాగే ఇది ఇంటెల్ ఇవో సర్టిఫైడ్ అనమాట. సో మీకు చాలా బాగుంటుంది పర్ఫార్మెన్స్ అండ్ అలాగే ఎఫిషియన్సీ చాలా బాగుంటుంది. సో స్క్రీన్ చూడొచ్చు, 14 ఇంచ్ స్క్రీన్. అండ్ అలాగే హింజ్ కూడా మీకు చేంజ్ కనిపిస్తుంది. సో చాలా లెంత్ హింజ్ అయితే ఇచ్చారు. సో నేను ఒకసారి బుక్ 2 Pro 360లో చూపిస్తాను హింజ్ మీకు. సో అప్పుడు మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ లుక్ అయితే ఎలా అయితే ఉంటుంది మీకు. ఫ్రంట్ చూడొచ్చు మీరు. సో సింగిల్ ఫింగర్తో అయితే లిఫ్ట్ చేయొచ్చు. ఇది బుక్ 2 Pro 360 నా పక్కన ఉన్నది. సో ఇది 13 ఇంచే. సో ఇది 14 ఇంచ్ అనమాట స్క్రీన్ అయితే. కాకపోతే మీకు మేజర్ చేంజ్ ఎక్కడ కనిపిస్తుందంటే, సో ఇది టచ్ కాదు. సో బుక్ 3 Pro ఏదైతే ఉందో అది టచ్ కాదు. సో 2 Pro ఏదైతే ఉందో అది టచ్. అండ్ అలాగే 3 Proలో కూడా ఉన్న 2 వేరియంట్స్లో మీకు టచ్ ఉంటుంది. ఇంకో 2 వేరియంట్స్లో టచ్ అయితే ఉండదు. సో నేను సెటప్ అయితే కంప్లీట్ చేసేస్తాను. ఇది మొత్తం మనకి అల్యూమినియం బాడీతో అయితే వస్తుంది. అండ్ ఇది 14 ఇంచెస్ సూపర్ AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది. అండ్ ఇది 3K రెజల్యూషన్ స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ 550 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇది క్వాడ్ స్పీకర్ సెటప్తో అయితే వస్తుంది. సో మీకు స్పీకర్స్ అయితే లౌడ్గానే ఉంటాయి. అండ్ ఇందులో మన ప్రాసెసర్ చూసుకుంటే ఇంటెల్ i7 13th జనరేషన్ 1360p సిరీస్ ప్రాసెసర్ అయితే వస్తుంది. సో ఇది పవర్ ఎఫిషియంట్, అలాగే పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది అనమాట. చూడొచ్చు మీరు ఇక్కడైతే మాత్రం. అండ్ ఇది చూసుకుంటే మనకి 16 GB ర్యామ్ వేరియంట్ అండ్ ఇది 1 TB SSD అయితే వస్తుంది. అండ్ అలాగే దీంట్లో ఒక 2 స్లాట్స్ కూడా అయితే ఉంటాయి. ఒకటి మీరు రీప్లేస్ చేయొచ్చు SSDని, లేదంటే ఇంకో ఎక్స్ట్రా SSD స్లాట్ కూడా అయితే మీరు కొత్తగా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. స్టోరేజ్ని మీరు ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి Windows 11 అండ్ మైక్రోసాఫ్ట్ 2021తో అయితే వస్తుంది. నెక్స్ట్ మనం డిస్ప్లే. సో డిస్ప్లే గురించి మాట్లాడాలంటే మాత్రం ఇది 14 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లే. అమేజింగ్ అయితే ఉంది డిస్ప్లే. మీరు చూడొచ్చు, కలర్స్ అనేవి చాలా బాగున్నాయి. 3K 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. అండ్ 550 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. అండ్ మీకు ఈ రిఫ్రెష్ రేట్ కూడా మీరు 60 Hz కూడా మార్చుకోవచ్చు, లేదా అడాప్టివ్ కూడా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. అండ్ హింజ్ చూస్తే మాత్రం ఇది ప్రీవియస్ జనరేషన్తో కంపేర్ చేస్తే చాలా బాగా చేశారు. ఎందుకంటే ప్రీవియస్ జనరేషన్ హింజ్తో కంపేర్ చేస్తే ఈసారి కొంచెం బెటర్ ఉందని చెప్తాను నేనైతే. అండ్ అలాగే ఇందులో మనకి 3 లెవెల్ బ్యాక్ లైట్ సెటప్ అయితే ఉంది కీబోర్డ్కి. అండ్ అలాగే పెద్ద టచ్ ప్యాడ్ అయితే పెట్టారు. సో ప్రీవియస్ జనరేషన్తో కంపేర్ చేస్తే ఈసారి టచ్ ప్యాడ్ ఇంక్రీజ్ అయితే చేశారు సైజ్ అనేది. అండ్ స్పీకర్స్ చూసుకుంటే మనకి క్వాడ్ స్పీకర్ సెటప్ అయితే ఉంది. సో ప్రీవియస్ జనరేషన్లో మనకి ఓన్లీ డ్యూయల్ స్పీకర్ సెటప్స్ అయితే ఉన్నాయి. సో ఇందులో మనకి 4 పెట్టడం వల్ల మీకు మంచి లౌడ్ అయితే ఉంటుంది. సౌండ్ అయితే చాలా బాగుంది. అండ్ హీటింగ్ చూసుకుంటే మనకి ఇందులో 2 ఫ్యాన్స్ అండ్ అలాగే 2 హీట్ పైప్స్ అయితే ఉంటాయి. సో మీకు హీటింగ్ ఇష్యూస్ అయితే ఉండవు, చాలా కూల్గా అయితే ఉంటుందన్నమాట. అండ్ మేజర్ థింగ్, డిస్ప్లేలో మనకి టచ్ అయితే లేదు.
ఈ సిరీస్లో అయితే మాత్రం. సో వేరే మోడల్స్ తీసుకుంటే మీకు అందులో టచ్ అయితే వస్తుంది, విత్ ఎస్ పెన్ కూడా అయితే వస్తుంది మీకు. అండ్ ఇది బుక్ 2 Pro 360 చూడొచ్చు మీరు. హింజ్లో ఇందాక నేనేం చెప్తున్నాను, సో ఇక్కడ మీకు 2 hinges ఉంటాయి అంతే. సో అంత మరీ స్ట్రాంగ్ ఏమి ఉండదు కానీ ఓకే, పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు జనరేషన్లో బాగా చేశారు. అండ్ టచ్ ప్యాడ్ కూడా చూడొచ్చు, చిన్నది ఇక్కడైతే ఉంటుంది మీకు, కాకపోతే అక్కడ మీకు పెద్దది అనిపిస్తుంది 3లో. అండ్ మనకి స్క్రీన్ చూసుకుంటే ఇది టచ్ స్క్రీన్తో అయితే వస్తుంది. సో ఈ మోడల్లో వీళ్ళు టచ్ స్క్రీన్ పెట్టారు, సో అదొకటి మంచి ఫీచర్ చెప్తాను నేను. సో మీరు కనుక బుక్ 2 Pro ఇప్పుడు తీసుకోవాలన్నా అంటే ప్రజెంట్ మార్కెట్లో అవైలబుల్గా అయితే లేవు, ఎందుకంటే వీళ్ళు ప్రొడక్షన్ అయితే ఆపేశారు. అండ్ డిస్ప్లే చూడొచ్చు, షార్ప్ ఎడ్జెస్ అయితే వచ్చినాయి దీనికి. దానికైతే మాత్రం మనకి కొంచెం కర్వ్స్ అయితే వచ్చినాయి, సో అదొకటి బాగుంది. కాకపోతే ఇందులో మనకి టచ్ వస్తుంది, ఆ మోడల్లో మనకి టచ్ అయితే లేదు. సో టచ్ స్క్రీన్ ఉంటే కొంచెం బెటర్, ఎందుకంటే చాలామందికి ఆ ప్రైస్ సెగ్మెంట్లో టచ్ ఉంటే బాగుండని ఫీల్ అవుతారు. సో వాళ్ళ టచ్ ఎందుకు పెట్టలేదో మరి. అండ్ ఇందులో మనకి 1080p కెమెరా అయితే ఉంటుంది, రెండిట్లో సేమ్ కెమెరా సెటప్, సో చేంజ్ అయితే ఏమి ఉండదు. కాకపోతే మీకు కెమెరా అయితే బాగుంటుంది, వెబ్ క్యామ్. సో నేను యూస్ చేశాను కాబట్టి పర్సనల్గా, సో నాకైతే నచ్చింది. క్యామ్ అయితే మాత్రం మంచి క్వాలిటీ అయితే ఉంటుంది. అండ్ వీడియో కాల్స్ అన్నిట్లు బాగానే హ్యాండిల్ చేస్తుంది ఇదైతే మాత్రం. కాకపోతే బుక్ 2 Pro 360 ఏదైతే ఉందో మీరు మొత్తం తిప్పేయచ్చు దీన్ని. సో చూడొచ్చు, నేను ఇప్పుడు ఒకసారి నేను మొత్తం రొటేట్ చేసేస్తాను దీన్ని. సో మీరు ఒక ట్యాబ్ లాగా మొత్తం ఫ్లిప్ చేసేయచ్చు దీన్ని. సో పెన్ ఇస్తారు కాబట్టి దీంతో మీరు నోట్స్ లాగా కూడా అయితే రాసుకోవచ్చు. సో మీకు రాసుకోవడానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది. కాకపోతే బుక్ 3 Pro ఏదైతే ఉందో దాంట్లో మీరైతే బెండ్ చేయలేరు, దగ్గర 120 hour అంతే, అంతకుమించి మీరు బెండ్ చేయలేరు. నేను చూపిస్తాను మీకు ఒకసారి. సో అది ఫుల్గా రొటేట్ అయితే అవ్వద్దు దీనిలాగా వెనకమాల దాకా. సో మెయిన్ థింగ్ ఆ హింజ్ వల్ల. సో ఆ హింజ్ అనేది మీకు అంత ఫ్లెక్సిబుల్ ఉండదు, అంటే వెనక్కి రొటేట్ చేసేందుకు. కాకపోతే దానికి లాంగ్ లైఫ్ అయితే ఉంటుంది, సో ఆ హింజ్ వల్ల. సో ఈ హింజ్ ఓకే, కాకపోతే 360 దగ్గర రాలంటే మీకు ఇలాంటి హింజ్ ఉంటేనే మీకు పాసిబుల్ అవుతుంది. సో వీళ్ళు ఇలాంటి హింజ్ అయితే పెట్టేశారు దీనికి. అండ్ ఒకసారి నేను దీని స్పీకర్ సెటప్స్ చూపిస్తాను చూడండి. సో దీనికి ఓన్లీ క్వాడ్ స్పీకర్ సెటప్ కింద ఉంటాయి, మరీ కింద ఉంటాయి. సో మీరు ఒళ్ళో పెట్టుకున్నప్పుడు సౌండ్ మొత్తం కిందకే వెళ్తుంది కానీ మీకు పెద్ద రావు. అండ్ హీటింగ్స్ కూడా మీకు ఇందులో మీకు 2 fans మాత్రం ఉంటుంది, అండ్ 2 heating సెటప్ ఉంటుంది సేమ్ దానిలాగే. కాకపోతే ఇది కొంచెం హీట్ అనిపిస్తుంది నాకు ఒక్కోసారి వాడుతున్నప్పుడు. కాకపోతే ఇప్పుడు ఏదైతే 3 Pro ఉందో అది కొంచెం బెటర్. సో మీకు అంత హీటింగ్ అయితే ఇష్యూ ఉండదు, బాగుంటుంది పర్ఫార్మెన్స్ అయితే. అండ్ చూడొచ్చు మీరు, రెండు పక్క పక్కన పెడితే మీకు కొత్తది ఈ 3 Proనే మీకు కొంచెం పెద్దగా అనిపిస్తుంది. అండ్ చూసుకోవచ్చు హింజ్ ఇందాక నేను ఏది చెప్తున్నానో, సో ఇలా లాంగ్ హింజ్ రావడం వల్ల మీకు 360 తిప్పలేరు. అండ్ పోర్ట్స్ చూసుకుంటే మనకి ఇందులో ఒక HDMI పోర్ట్ అయితే ఉంటుంది, 2 Type-C థండర్ బోల్ట్ పోర్ట్స్ అయితే ఇచ్చారు లెఫ్ట్లో. అండ్ మనకి రైట్లో చూసుకుంటే మనకి ఒక 3.5mm జాక్ అండ్ మైక్రో SD స్లాట్ అండ్ అలాగే USB Type-A పోర్ట్ అయితే ఇచ్చారు దీంట్లో అయితే మాత్రం. అండ్ మీకు 3 Proలో మీకు USB పోర్ట్ అయితే మీకు కనిపించదు, చూడొచ్చు మీరు ఇక్కడ. మైక్రో SD ఉంది, ఒక Type-C పోర్ట్ ఉంది, అండ్ 3.5mm జాక్ పోర్ట్ ఇచ్చారు. ఈ 3 ఓకే. అండ్ USB పోర్ట్ అయితే లేపేశారు ఇటు పక్క దీంట్లో. అండ్ అలాగే ఇటు సైడ్ చూసుకుంటే మళ్ళీ థండర్ బోల్ట్ పోర్ట్స్ 2 ఉంటాయి అంతే. సో ఇంకా అంతకుమించి ఏముండవు ఇక్కడ. సో మెయిన్ థింగ్ వాళ్ళు USB పోర్ట్ అయితే తీసేశారు Type-A, ఇందులో అదైతే పెట్టారు 3లో. చాలామంది ఇప్పుడు USB పోర్ట్ ఉంటే బెస్ట్ అనుకుంటున్నారు ఎంత Type-C ఉన్నా. సో దీని ప్రైస్ ఇండియా చూసుకుంటే స్టార్టింగ్ 1,31,990 అయితే పడుతుంది. సో ఇంకా ప్రైజెస్ అయితే ఉన్నాయి. సో 512GB ఉంది, 1TB వేరియంట్ ఉంది. సో ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా వీడియో అయితే మాత్రం ఈ వీడియో నచ్చిందని కోరుకుంటున్నాను. ఈ వీడియో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ మెంబర్స్ అందరికైతే షేర్ చేయండి. అండ్ ఫైనల్గా ఈ ల్యాప్టాప్ నాకు ఎంతకు వచ్చింది భయ్యా అని అడిగితే నాకు ఇక్కడ $808 అయితే పడింది, అంటే $809 వేసుకోండి. సో $809 అయితే పడింది. సో ఇండియన్ రూపీస్లో మీరు కన్వర్ట్ చేసుకోండి ఎంత పడుతుందో నాకు తెలియదు కానీ. సో ఇండియా ప్రైసింగ్ అయితే మాత్రం స్టార్టింగ్ 1,31,000 అయితే స్టార్ట్ అవుతుంది.